ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ గల్లీలో దయాలకు చెప్పినట్టుగా వేదాలు వర్ణిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు అతన్ని చీకొట్టే పరిస్థితి. చీకొట్టినప్పటికి కూడా అతను వేదాలు వర్ణిస్తూ ఉంటే, వేదాలు వర్ణించినట్టుగా వర్ణిస్తూ ఉంటే అందరూ తెలుగు ప్రజలు నిస్మయానికి గురవుతున్న పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నువ్వు జరిగిన మర్డర్లన్నిటికి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, ఒక డాక్టర్, దళిత డాక్టర్ సుధాకర్ పైన, అదేవిధంగా మరి రమ్య, గుంటూరు నడిబొడ్డున రమ్య మర్డర్ పైన నువ్వు ఏం పీకావు ఆ రోజు ముఖ్యమంత్రి గాని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటే మీకు చూపిస్తా ఉన్నా, ఆ రోజు చంద్రయ్యని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఆ గ్రామంలో నాయకత్వం నిర్వహిస్తున్నటువంటి చంద్రయ్యని ఒక ఎంపీపీ, ఒక గ్రామ సర్పంచ్ పీక కోస్తా ఉన్న రోజు నువ్వేమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు బుల్లయ్య యాదవ్ జాలయ్యని ఆ రోజు నంద్యాల దగ్గర నువ్వు చంపినప్పుడు నడి రోడ్డు మీద ఏమైపోయావు జగన్మోహన్ రెడ్డి? ఈరోజు ఒక వ్యక్తిగత గొడవల మీద, ఒక ముస్లిం సోదరుల్లో వ్యక్తిగత గొడవల పైన వారిద్దరూ నేరానికి పాల్పడితే నువ్వు వినుకొండ వస్తావు. వినుకొండ వచ్చే రూట్ గుంటూరు నుంచి నరసరావుపేట, వినుకొండ అయితే గుంటూరు జిల్లా చుట్టూ తిరిగి వెళ్తావు, సాయంత్రానికి అక్కడ చేరుకుంటావు. అదేమంటే నేను ఇటు నుంచి వచ్చాను అని చెప్తావు. ఏమయ్యా, ఆ రోజు ఒకటే వాహనం ఆగకపోయినా ఆగినట్టుగా నువ్వు నటించి అదే పాడైపోయిన వాహనాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఎలా వాడారు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు మా నాయకుడు Z+ కేటగిరీ నాయకుడు, మరి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ నువ్వు పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అని చెప్తా ఉన్నాం. ఇవాళ నువ్వు పులివెందుల ఎమ్మెల్యేకే మేము ఇవాళ ఎస్కాట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చాం. అయినా అప్పటికి కూడా నువ్వు దాన్ని ప్రభుత్వంపై బురద జల్లే విధంగా నువ్వు ఎమ్మెల్సీ నీ అనుచరుడు అప్పిరెడ్డి వాహనాలు ఎక్కడానికి, గుంటూరు నాశనానికి నాంది పలికినటువంటి వ్యక్తి, గుంటూరు జిల్లా నాశనానికి నాంది పలికినటువంటి అప్పిరెడ్డి వాహనాన్ని ఎక్కడానికి, గుంటూరు రౌడీ షీటర్ అప్పిరెడ్డి నాయకత్వంలో నువ్వు వాహనం ఎక్కడానికి మాత్రమే అదొక పెద్ద బూటకాన్ని సృష్టించి నువ్వు ఆ వాహనం ఎక్కి చిలకలూరుపేట వెళ్తావు. చిలకలూరుపేటలో దండం పెడితే కనీసం నీకు నలుగురు కూడా ఎదురు దండం పెట్టలేనటువంటి పరిస్థితి. అదే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసినా కానీ వేల మంది చిలకలూరుపేటలో వచ్చిన పరిస్థితులను నువ్వు మర్చిపోయావా? 5 గంటల సేపు చిలకలూరుపేట అదే ఎన్ఆర్టీ సెంటర్లో ఆపిన పరిస్థితులను మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? నీ ప్రభుత్వమే ఉంది, నీ ఎస్పీ రెడ్డే ఉన్నాడు. ఆ ఎస్పీ రెడ్డిని కూడా కొట్టి వాహనాన్ని ఆపి మా నాయకుడిని మేము రక్షించుకున్న పరిస్థితులు చూసావు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు అక్కడికి వెళ్ళి నీకు పొరుగు రిప్లై దండం పెట్టలేనటువంటి పరిస్థితులు కూడా చూసాం. అక్కడికి వెళ్ళావు, వినుకొండలో నువ్వు పరామర్శకు వెళ్ళావా? నీ పాత ప్రభుత్వ పథకాలు వివరించడానికి వెళ్ళావా జగన్ రెడ్డి? ఆ రోజు నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నువ్వు పరామర్శించడానికి వెళ్ళి నీకు నేను ధైర్యంగా ఉండాల్సిందని చెప్పాల్సింది పోయి నేను నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నీకు 15,000 ఇచ్చా, నువ్వు నా మద్దతు తెలుపని అడుక్కునే దయనీయ పరిస్థితుల్లో ఉన్నావంటే జగన్ రెడ్డి నీ బతుకేంటో నువ్వే తెలుసుకో. తర్వాత మీడియా ముందుకు వచ్చావు, ఏదో మాట్లాడాలనుకున్నా చెప్పాలనుకున్నా మీరు డిస్టర్బ్ చేయబాకన్నా ఇట్లా మెంటల్ వేషాలు వేస్తా ఉన్నావు. ఏళ్ళు చూపించి మైండ్ని గిల్లుకుంటా అటు వేణుగోపాల్ రెడ్డి గారిని, ఇటు మాజీ ఎమ్మెల్యేని ఇట్టా అంటా ఉన్నావు. నీ సైకో జగన్ రెడ్డి, నువ్వు స్క్రిప్ట్ ఆ రోజు పీకే రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకొని
టైంలో వాచ్ రికార్డింగ్ వీడియోలు రిలీజ్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల ముందుకు వస్తే ఒక బఫూన్ అని మనందరం చూస్తూ ఉన్నాం. అదే పరిస్థితిని ఇవాళ కూడా అతను రిపీట్ చేశాడు. మీడియా వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తే మీకు నమస్కారం, నేను భోజనానికి టైం అవుతా ఉంది, వెళ్ళిపోవాలని చెప్తా ఉన్న పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మీరు ఈ వీడియోని గమనిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భోజనానికి టైం అవుతా ఉంది, వెళ్ళిపోవాలని చెప్తా ఉన్నాడు. అంటే నీకు రికార్డింగ్ వీడియోలు తప్పితే ప్రజల ముందు మాట్లాడే లేనటువంటి దయనీయ స్థితిలో ఇవాళ పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఉన్నాడు.